టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని ప్రజల్లో బాగా నెగిటివ్గా వెళ్ళిపోతున్నాయి. ఏంటయ్యా అంటే ఇసుక, మందు ఈ రెండింటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఇసుక కోసం ముందు మాట్లాడితే ప్రభుత్వం ఏం చెప్పింది? ఉచిత ఇసుక అని చెప్పింది. అంటే ప్రజలు ఏమనుకుంటారు? అరే మనకి ఇసుక ఉచితంగానే వస్తుందేమో అనుకుంటారు. కానీ ఇసుక ఉచితంగా దొరకట్లేదు. ప్రభుత్వం ఏం చెప్పాలి? ఇసుక వరకు ఉచితం, కానీ ట్రాన్స్పోర్టేషన్ లోడింగ్ ఛార్జీలు మాత్రం మీరే కట్టుకోవాల్సి వస్తుందని చెప్పాలి. చెప్పకుండా ఉచిత ఇసుక అని వదిలేసింది. ప్రజలేంటి, అరే ఉచిత ఇసుక అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టించుకుంటున్నారు ఏంటి అనే దారంలో ప్రజలు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇక మందు దగ్గరకు వస్తే టీడీపీ ప్రభుత్వం ఏం చెప్పింది? బ్రాండ్లు మారుతాయి, మద్యం తక్కువ ధరకు లభిస్తుంది అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన విధంగానే మద్యం దుకాణాలు ఓపెన్ చేసింది. కానీ గత ప్రభుత్వంలో అమ్మిన ధరలకు అమ్ముతుంది. గత ప్రభుత్వంలో మందే ఇప్పటి వరకు కూడా అమ్ముతుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయి పొట్టులా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి వ్యతిరేకిస్తున్నారంటే మేము అమ్మే మందే అమ్ముతున్నారు, మేము కొన్నాళ్ళ దగ్గరనే కొంటున్నారు, అంటే మేము కొంటే అవినీతి చేసేసాం, ఇప్పుడు మీరు కొంటే అవినీతి చేయట్లేదా? ఇది ఎంతవరకు న్యాయం? రాష్ట్ర ప్రజలారా ఆలోచించాలని జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఆయువు పొట్టు అయిపోయింది. ఈ విధంగా దీనివల్ల ప్రజల్లోకి ఒక రకమైన నెగిటివ్గా టీడీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అసలు నా అంచనా ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఈ మద్యం విషయంలో కొద్ది రోజులు ఆగవలసింది. ఇదేదైతే మద్యం అన్ని బ్రాండ్లు, ఇప్పుడు షాపులు అన్ని బ్రాండ్లు దొరకట్లేదంట. సో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అన్ని బ్రాండ్లు దొరకట్లేదు. గత ప్రభుత్వంలో ఏ బ్రాండ్లు అయితే దొరికాయి కొన్ని ఆ బ్రాండ్లో దొరుకుతున్నాయి, అన్ని బ్రాండ్లు దొరకట్లేదు. సో అన్ని బ్రాండ్లు వచ్చేంత వరకు ఆగాల్సింది. 99గా క్వార్టర్ అని చెప్పేసి ఆ మధ్యలో ఏదో ఒకటి ఇచ్చారు, అది కూడా దొరకట్లేదు. సో పూర్తిగా రావని నేను చెప్పట్లేదు, వస్తాయి. కాకపోతే వారమా, 10 రోజుల, 20 రోజుల టైంకి అయితే వస్తాయి. కానీ అప్పటి వరకు ఆగాల్సింది కదా అనేది నా యొక్క ప్రశ్న. సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, బ్యాడ్ అయిపోతున్నారు. సో మనం చేయాల్సినవన్నీ చేస్తున్నారైనా బ్యాడ్ అయిపోతున్నారు. సో దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కొంచెం స్ట్రాంగ్గా నిల్చుంటే మాత్రమే ఇది బయటపడతారు. లేకపోతే టీడీపీ ప్రభుత్వానికి ఇదొక మాయన మచ్చలా మారుతుందని చెప్పేసి కొంతమంది రాజకీయ వర్గాల యొక్క సలహా. థ్యాంక్ యూ.